నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అగ్రికల్చర్ మార్కెట్లో 50 లక్షల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంత అద్భుతమైన మార్కెట్ను నిర్మించడానికి సహకరించినందుకు శాశ్వతంగా శ్రీధర్ రెడ్డి పేరు చిరస్థాయిగా నెల్లూరు ప్రజలకు గుర్తుండే విధంగా ఈ మార్కెట్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్గా పెట్టాలని మార్కెట్ కమిటీ అసోసియేషన్ కోరుతోంది. గతంలో పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. మా కష్టాలు మా ఫ్రూట్ మార్కెట్ సంబంధించిన అందరూ ఒక్కొక్క వీధిలో వాళ్ళకి సంబంధించిన స్థలాల్లో పెట్టుకొని వ్యాపారం చేస్తూ వచ్చారు. మా కష్టాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక్కొక్కరు జరుగుతూ ఒక్కొక్కరు జరగకుండా ఉన్నింది. అదేవిధంగా మా కష్టాలను తీసుకెళ్లి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి చెప్పాము. చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన స్పందించి ఏఎంసీ వాళ్ళతో మాట్లాడి మాకందరికీ ఇక్కడ కొట్లు అంటే షాప్స్ అందరికీ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా అభివృద్ధి కోసంగా అండగా ఉండి మా అభివృద్ధికి తోడై ఈరోజు మాకు ఈ పరిస్థితుల్లో మేము ఇక్కడ ఉన్నామని అంటే ఆయన కృషి రండి. ఆయన కృషి కాబట్టి మా భావి తరాలు మా తర్వాత వచ్చేవాళ్ళు కూడా రేపు శ్రీధర్ రెడ్డి గారి పేరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని పెట్టి ఆయన్ని మా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి, అది కూడా కాకుండా ఒకసారి మెమరాండం కూడా మేము ఫ్రూట్ మార్కెట్ వాళ్ళందరం ఇచ్చాము, సంతకాలు పెట్టి మాకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ కావాలని చెప్పి ఆయన పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఒకప్పుడు కూరగాయల మార్కెట్ ఏ విధంగా అయితే ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు పెట్టామో అదేవిధంగా ఇప్పుడు ఈ ఫ్రూట్స్ మర్చెంట్స్ వాళ్ళందరం కలిసి ఒకటికి 2-3 సార్లు మేము మీటింగ్ పెట్టుకొని జిలాన్ బాయ్ కానీ రఫీ కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరితో ఫ్రూట్స్ వ్యాపారస్తులతో మేము 1-2 సార్లు మీటింగ్ పెట్టుకొని దీన్ని సంతకాలు కూడా తీసుకొని ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది, సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతో మా ఫ్రూట్స్ మార్కెట్ వ్యాపారస్తులందరి అభిప్రాయం ఏంటంటే ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్న మా శ్రీధర్ అన్న పేరు పెట్టాలని చెప్పి గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని చెప్పి పెట్టాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని అదే పేరు పెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మీడియా వాళ్ళని అందరినీ కూడా మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి